హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి వాతం లడ్లు అదేవిధంగా టెంపర్ నాస్టా లడ్డు అయితే మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క లడ్డు ధర 20 రూపాయలు. నాస్టా లడ్డు అయినా 20 రూపాయలు మాత్రమే, అదేవిధంగా వాతం లడ్డు అయినా 20 రూపాయలు మాత్రమే అనమాట. సో కోళ్ళల్లో వాతాల వల్ల కోళ్ళు మేతలు సరిగా తినకపోవటం, అదేవిధంగా కోళ్ళలో టెంపర్ తగ్గిపోవటం, కోళ్ళకి కాలపట్టులు రావటం, కోళ్ళకి మూరులు రావటం, కోళ్ళు ఇసుక మట్టి తినటం, అనేక రకాల సమస్యలన్నింటికీ వాతం లడ్డు పరిష్కార మార్గం అనమాట. ఒక వాతం లడ్డు ధర 20 రూపాయలు. అదేవిధంగా పండక్కే తయారులు చేస్తారనమాట. టెంపర్ తయారీ నాస్టా లడ్డు అనమాట. ఈ ఒక్కొక్క లడ్డు ధర కేవలం 20 రూపాయలు మాత్రమే. మినిమం 25 లడ్ల పైన అయితే కొరియర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కొరియర్ ఛార్జీ అదనం. సో కావున ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మన బాబు టీవీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు. ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది అందించడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసినందుకు ధన్యవాదములు. 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కాకినేవుల పెంగళ ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరంగా సరికి పసింగల చేతో నేవుల బ్రాసు గిట్నేవుల పెంగళ పెసర పసింగల కక్కిర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి పైన లాసింగలు వచ్చేసరికి కోడి డాగలు, రసంగ డాగలు, ఎర్రమైలాలు, ఎర్ర డాగలు అనేది లాసోతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి ఎర్రకక్కిరని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగిలిసరికి కోడి కాకిడాగ, ఇటుక డాగ, రసం డాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ వచ్చేసరికి పసింగల సేతు, నేల బ్రాసు, గిట్టి నేల పింగళ, పెసర పసింగల కక్కిరని లాసొత్తు చూసే అవకాశం కూడా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 10 నుంచి 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి 9 కాకిని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగిలిసరికి సరికి కాకినేమిలి, నల్లసవల, నల్లకట్టు నేవిల బ్రాసు, పసింగల సేతు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ వచ్చేసరికి కోడి కాకిడాగా, ఇటుక డాగా, రసం డాగా, గరుడు మేళ అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒకటైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి కాకినేవుల పెంగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే తగ్గసరికి కోడి కాకి, కోడి నేవులి, తెల్లకోడి, పాల బ్రాసులని కూడా ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింకల్ వచ్చేసరికి కట్టు కాకిడాగా, కట్టు కాకి, కాకినేవులి, 9 కాకని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 12 నుంచి 12:45 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పచ్చ కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే తగ్గసరికి సరికి కాకిడాగ, ఎర్రకాకి, కాకిడాగ పర్ల, పసింకాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలిసేసరికి కోడి నెమిలి, కోడి కక్కిర, పాలబ్రాసు, తెల్లపొలాన్ని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 12 నుంచి 12:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 1 to 1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పెసర పసింగల నెమలి కక్కిర ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరికి తెల్ల నెమలి పెంగళ, గెట్టి నెమలి పెంగళ, నేల అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలిసేసరికి ఎర్రడాగ, కాకిడాగ, ఎర్రమేళ, మిరపండి లాగా ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 2 to 2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి మిరపండు డాగా ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరికి కోడి డాగా, గోల్డ్ పసింగల రసంగ డాగా, కోడి తాటిపండు డాగా, కోడి ఎర్రమేళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలిసేసరికి కాకినేవి, నల్లకాకి, నల్లమేళ, నల్లకట్టు కాకి అనేవి, కట్టుకాకి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 3 to 3:45 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి ఎక్కడన్నా తోకలో తెలుపు, రెక్కలో కానీ తెలుపు ఉన్నది కాకినేవులు అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే తగ్గసరంలో సరికి కాకినేవులి, నల్లకాకి, నల్లమైల, నల్లకట్టు నేవులి, రసంగి అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలిసేసరికి కోడి నేవులి, కోడికాకి, పాలబ్రాసు, తెల్లపొలాన్ని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3 to 3:45 మధ్యకాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 4 to 4:45 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి నల్లబొట్లు సేతు అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరికి సరికి కోడి నేవులి, కోడికాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలిసేసరికి కట్టు కాకినేవి, నల్లకాకి, నల్లమైల, కట్టు కాకి డాగ అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 5 నుంచి 5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కాకిడాగ పర్ల ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరికి సరికి వెన్నెల కాకిడాగ, పచ్చ కాకిడాగ, ఎరుపు గల కాకి, కాకిడాగ, నల్ల కాకిడాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలిసేసరికి కోడి నేవులి, కోడికాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 5 to 5:45 మధ్య కాలంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఎంతవరకండి. సో వంతులు జరుగుతున్నాయి, వరులు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై.